నెక్స్ట్ వీడియో మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్లో ప్రత్యేకంగా చూడండి. కోళ్ళు చూస్తున్నారుగా, ఇవ్వండి. కోళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి. మాకు చుట్టూ కూడా సరైనటువంటి సెక్యూరిటీ లేదు. ఉట్టి క్లాత్ కట్టాము మేము టెంపరవరీగా. జాలి కూడా వేస్తాం. ఐరన్ జాలి వేసాక ఇంకా మంచిగా పెంచుతాం. నాటుకోళ్ళు చాలా చక్కటి ప్యూర్ నాటుకోళ్ళు. ఏదో మళ్ళీ అసీళ్ళని ఇవని అవని చెత్త కోళ్ళు పెంచాం. ప్యూర్ నాటుకోడి. మీకు ప్యూర్ నాటుకోడి అంటే మీకు గుర్తుపట్టడం చూపిస్తాను, ఒకసారి చూడండి. నాటుకోళ్ళకి మామూలుగా మార్కెట్లో వచ్చే హైబ్రిడ్ కోళ్ళకి అసీల్ కోళ్ళకి చాలా తేడా ఉంటుంది. ప్యూర్ నాటుకోడి చూడండి, ఇలా ఉంటుంది. మీకు ముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలు చెప్తాను. ప్యూర్ నాటుకోడి మీరు గుర్తుంచుకోండి, చూడండి ఒకసారి. చూడండి, ప్యూర్ నాటుకోడికి ముఖ్యంగా కాళ్ళు సన్నగా ఉంటాయి. ఫస్ట్ చూడండి, ప్యూర్ నాటుకోడి కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ప్యూర్ నాటుకోడి కాళ్ళు చూడండి, సన్నగా ఇవ్వండి, సన్నగా ఉంటాయి. ప్యూర్ నాటుకోళ్ళు మీకు కాళ్ళు సన్నగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కిలో పావు కిలోన్నర వరకే పెరుగుతాయి, ఎక్కువ పెరగవు. ఇంకా వెయిట్ రావు. 3 కేజీలు 4 కేజీలు వస్తే మళ్ళీ వేరే జాతిలోకి వెళ్ళిపోతాయి. అవి ప్యూర్ నాటుకోళ్ళు కావాలి. మళ్ళీ వేరే జాతిలోకి వెళ్తే అవి చాలా రేటు ఎక్కువ ఉంటాయి. మనం కొనుక్కొని తినడానికి అంత రేటు పెట్టవలసిన 5-6 వేలు చెప్తారు. ఒక్కొక్క పెట్ట పుంజ అయితే 10,000 అట్ట చెప్తారు. మనకు కోసుకొని తినడానికి అంత రేటు పెట్టలేము. కనుక మనకి కావలసినవి మనం అందరికీ కోసుకొని తినడానికి వీలుగా ఉండే కోళ్లను, ప్యూర్ నాటుకోళ్లను పెంచాలి. కనుక చూడండి, మేము ప్యూర్ బ్రీడర్లను పెంచుతాం. ప్యూర్ నాటుకోళ్ళు అంటే ఇది ఒక బ్రీడరే. బ్రీడర్లు అంటే ఓ పెద్ద పందెం పుంజులు పందెం పెట్టాలని కాదు అర్థం. ఇది ఒక రకమైనటువంటి జాతి. బ్రీడ్ అంటే జాతి. ఇది ఒక రకమైన జాతి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇవి మనం 500, 600, 1000 రూపాయల్లో దొరుకుతాయి. చూడండి, పుంజులు 2 కేజీలు 1.5, 2 వరకు పెరుగుతాయి. పెట్టలేమో కిలో పావు వరకే పెరుగుతాయి. ఇవి ప్యూర్ నాటుకోళ్ళు. అంటే ప్యూర్ నాటుకోడిని గుర్తుపట్టడం ఈజీగా ఉంటాయి. ముందు కాళ్ళు సన్నగా ఉంటాయి. కిలో పావు కిలోన్నర కంటే ఎక్కువ పెరగవు. చాలా యాక్టివ్గా ఉంటాయి. నాటుకోడిని వదిలితే పట్టుకోవడం చాలా కష్టం. అదైతేనే నాటుకోడి. దొరికిపోయే అవన్నీ కూడా అవి హైబ్రిడ్ కోళ్ళు. అవి సరైనటువంటి పోషకాలు వాటిలో ఉంటాయి అంతేగాని వీటంతా ప్రత్యేకంగా అవి ఉండవు. ఎంతైనా తేడా ఉంటుంది. రుచిలో కూడా చాలా టేస్ట్ ఉండేది నాటుకోడి. అందుకని నాటుకోడి కిలో 500, 600 తేడాలు వచ్చేస్తాయి మీకు. నాటుకోడి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. ధర ఎక్కువనే ఇస్తారు, తక్కువ ఎవ్వరు ఇవ్వరు. మా అంటే ఒక 50 రూపాయలు తగ్గిస్తారేమో. 450, 500, 600. ఇప్పుడు మార్కెట్లో అర్జెంట్ కావాలంటే 600, 700 కూడా అమ్ముతున్నారు కిలో. అలా అయిపోయింది నాటుకోడి. ఇంతకుముందు అందరూ పెంచేది, ఇప్పుడు ఎవరు పెంచట్లేదు. కనుక వాటికి డిమాండ్ పెరిగింది, రేట్లు కూడా పెరిగినాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. అయితే ఈ నాటుకోళ్ళని ఇలాగ పెద్ద పెద్ద గాబుల్లో అంటే మనకు సెక్యూరిటీ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి ఐరన్ వైర్లతో కట్టినటువంటి బుట్టల్ని కొనుక్కోవాలి. ఇది 1200 ఒక బుట్ట, 1000 రూపాయలు. 1200, 1400 కూడా అమ్ముతారు. ఆంధ్ర వైపు ఇట్లా అన్నీ అమ్ముతారు. చాలా పకడ్బందీ. నైట్ కూడా ఇలానే పెట్టేస్తాం మేము. వర్షంలో కూడా తడుస్తూ పైన అలానే పెట్టేస్తాం. ఎంత వర్షం పడ్డా అలానే పెడతాం. నైట్ అలానే ఉంటాయి, పగలు కూడా అలానే ఉంటాయి. లోపల చూడండి ఎంత విశాలంగా ఉంటుంది. కనుక చక్కగా తిరుగుతాయి, ఆడుకుంటాయి. చూడండి, కర్ర పెట్టాం, కర్ర మీద ఎక్కుతాయి, కింద దిగుతాయి. ఎందుకంటే మాకు చుట్టూ చూపించాను కదండి. చూడండి, సెక్యూరిటీ క్లాత్ కట్టాం. ఈ క్లాత్ అయితే పెద్ద సెక్యూరిటీ ఏం కాదు. కుక్కలైనా పిల్లులైనా చింపి లోపలికి వచ్చి పట్టే ప్రమాదం ఉంది. కనుక మేము ఈ గంపలు ఈ జాబుల్లో పెద్ద జాబుల్లో పెడతాం. దీని నుంచి కుక్క కానీ పిల్లి కానీ అటాక్ చేయలేదు. మేము ఇక్కడే పెడుతున్నాం. ఈ చిన్న పిల్లలు 6 పిల్లలు మా కోడికి గుడ్లు పెడితే వచ్చినాయి. ఇవన్నీ కూడా మా సొంత బర్డ్స్. ఇవి సొంతంగా మా ఇంట్లో పుట్టి పెరిగినటువంటి బర్డ్స్. 5 పెట్టలు, ఒక పుంజు. చూస్తున్నారు కదా. అంటే నాటుకోళ్ళని మనం వదిలిపెట్టేసి పెంచి చికాకులు అయ్యే బదులు ఈ విధంగా కూడా మనం పెంచుకోవచ్చు. ఈ గాబులు ఒక్కసారి రేటు పెట్టి కొనుక్కుంటే లైఫ్. ఇది తుప్పు పట్టదు. వైర్ చూడండి, ఇది మంచి మెటల్. ఇది తుప్పు వచ్చే మెటల్ కాదు, జియో వైర్లతో కట్టింది గట్టిగా. చూడండి, హార్డ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. కుక్క కానీ పిల్లి కానీ కూడా ఇలా లేపలేదు. మనం లేపగలుగుతాం కానీ అవి లేపలేవు. చాలా సేఫ్టీ బుట్టలు ఇవి. ఉంటే మనం సొంతంగా నాటుకోళ్ళు చాలామంది పెంచడానికి భయపడతారు. కుక్కలు పడుతున్నాయి, పిల్లులు పడుతున్నాయి, ఈ చికాకులు ఎందుకులే అనేసి చాలామంది పెంచరు. కానీ ఈ గాబులు ఉంటే మాత్రం పెంచవచ్చు, ప్రాబ్లం లేదు. లేదా చుట్టూ ఐరన్ జాలి వేసుకున్నా, లేకపోతే కాంపౌండ్ వాల్ ఉన్నా కూడా పెంచుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్.
ఈ విధంగా ప్యూర్ నాటుకోడి ఎలా ఉంటుంది, ఎలా పెంచాలి, మనం పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు భయపడి కూడా పెంచరు. ఇలా గాబులు కొనుక్కోండి. దీనికి మరీ పెట్టుబడి పెట్టకల్లా మీకు వీలైనప్పుడల్లా 2 గాబులు కొనుక్కుంటూ ఉంటే ఎన్ని కోళ్ళైనా ఈ గాబుల్లో పెంచవచ్చు. పెరుగుతాయి, పెరగవు, వదిలితేనే పెరుగుతాయి అంటారు. మరి పెరిగినాయి. ఇది చూడండి, మేము మా పిల్లలు ఇవి ఒక 8 నెలల పిల్లలే. చూడండి, మేము ఇలా గాబులోనే చిన్నప్పుడు తల్లి నుండి వచ్చినప్పటి నుంచి గాబులోనే పెంచాం. చూడండి పెరిగినాయి. అంటే గావు పెద్దగా ఉండాలా, మనం వేసే మేత గడ్డి కూడా వేయాలా, దానా వేయాలా, గడ్డి వేయాలా, వడ్లు వేయాలా, మొక్కజొన్నలు వేయాలా, అన్నీ ఒకటి కాదు అన్నీ వేస్తేనే వాటి యొక్క బాడీకి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అంది అవి పెరుగుతాయి. మనం ఒకే రకమైన మేత వేస్తే వాటికి అన్ని రకాల పోషకాలు అందక అవి పెరుగుదల అనేది సరిగ్గా జరగదు. చూడండి, ఇవి 8 నెలల పిల్లలే. ఇంకొక 2 నెలలతో చాలా చక్కగా 1.5 కిలో వరకు ఇప్పటికీ 1.5 కిలో వచ్చినాయి, కానీ ఇంకొక 1.5 దాకా వస్తే పుంజి అయితే 2 కిలోల దాకా వస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ముఖ్యంగా కోళ్ళు పెంచేవాళ్ళు, కోళ్ళు పెంపకంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము చూపిస్తున్నాం కొన్ని విషయాలు. ఇలాగా వీటికి ఎక్కువగాను మనకి గడ్డి, ఈ ఆకుకూరలు, తోటకూర అలాంటివి వేస్తే కూడా వీటికి పోషకాలు ఎక్కువ మంచిగా అందుతాయి. అప్పుడప్పుడు పసుపు బెల్లం నీళ్ళు కూడా మేము పెడుతూ ఉంటాం. పసుపు, అల్లం, బెల్లం నీళ్ళు అప్పుడప్పుడు మేము పెడుతూ ఉంటాం. వాటిలో మళ్ళీ దాంట్లో వామ్ వాటర్ కానీ వాము నీళ్లు కానీ పెడితే వాటి కడుపులో నట్టలు, నులి పురుగులు ఉంటే చనిపోతాయి. అందుకని కోళ్ళకి మనకి ఫస్ట్ వాటి కడుపు సాఫ్గా ఉండాలంటే వామ్ వాటర్ కానీ వాముని బాగా వేడి చేసి కషాయంలాగా తయారు చేసి ఆ కషాయం నీళ్ళల్లో పసుపు బెల్లం ముక్కేసి బాగా వీటికి పొద్దు నుంచి నీళ్లు పెట్టకుండా మధ్యాహ్నం నుంచి ఆ నీళ్లు పోస్తే అవి బాగా తాగుతాయి, కడుపు సాఫ్ అయిపోద్ది. నెలకు ఒక్కసారి వామ్ వాటర్ లాంటివి పోస్తే వీటికి రోగాలు కూడా రావు, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, వీటికి వ్యాక్సిన్లు వేయడం ఇప్పుడు దాకైతే మేము మరి ఏ వ్యాక్సిన్ వేయలేదు, ఏమీ చేయలేదు. చిన్నప్పటి నుంచి మేము వామ్ వాటరు, పసుపు నీళ్ళు అవే మేము మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చాం. మరి 6 పిల్లలు మాకు మా కోడి పెట్టింది. 6 పిల్లలు దేవుడి దయ వల్ల క్షేమంగా ఉన్నాయి. వీటికి ఎటువంటి వ్యాక్సిన్లు వేయలేదు, ఏమి వేయలేదు. కాకపోతే గంపలోంచి బయటకు వదిలిపెట్టలేదు కుక్కలు పిల్లల భయంతో. ఇంతకుముందు మా కోళ్ళు అలా కుక్కలు పిల్లలు పెట్టి చాలా పోయినాయి. వీటిని ఇలా టెస్టింగ్ చేయడానికి బుట్టలో పెట్టాము. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గాబులోనే ఉన్నాయి, ఏ రోజు వదిలిపెట్టలేదు ఫ్రెండ్స్. అంటే మనం పెంచుకోవడానికి సెక్యూరిటీ కావాలి అనుకుంటే ఇలాంటి జాబుల్లో పెంచుకోండి. మీకు చుట్టూ కాంపౌండ్ వాలు, ఐరన్ మెషలు ఉంటే వదిలికోండి, ఏమవుదు. కాకపోతే నాటుకోడి 12 అడుగులు 10 అడుగులు పైన ఎగురుతుంది కనుక మీరు మీకున్న కాంపౌండ్కి పైన మళ్ళీ కర్రలు కట్టి ప్రత్యేకంగా వాటికి ఇదిగోండి ఇలాంటి జాలి ఒకటి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఇలాంటి జాలి, ఈ నైలాన్ జాలి మాత్రం చూస్తున్నారు కదా, ఇలాంటి నైలాన్ జాలి చుట్టూ మీరు కాంపౌండ్కి చుట్టేసినట్లయితే కోడి 12 అడుగులు ఎత్తిగిన ఈ దీనిలోంచి బయటకు వెళ్ళదు, ఇలా తగులుకొని మళ్ళీ లోపలే పడుతుంది. కనుక ఇన్ని సెక్యూర్లు పెట్టుకొని మీరు సెక్యూరిటీగా చాలా చక్కగా ఐడియాగా పెంచితే నాటుకోళ్లలో లాభమే కానీ నష్టం ఉండదు. మేత కూడా ఒక పూట దాన వేయాలా, ఒక పూట పచ్చగడ్డి, ఆకుకూరలు అలాంటివి వేస్తే మీకు కొంత డబ్బు మీకు ఆదా అయింది. ఖర్చు మేత పెట్టడానికి మనం ప్రత్యేకంగా మేత పెట్టి పెంచాలంటే కోడి ధర కంటే మేత రేట్ ఎక్కువైపోయి మనకి లాస్ వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే మేత తగ్గించి ఆ మేతకి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు, గడ్డి అలాంటివి వేయాలి. గడ్డికి కూడా కోడి చాలా చక్కగా పెరిగిద్ది. గడ్డిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. చూడండి, మేము అన్ని ఆకులు వేస్తాం, గడ్డి వేస్తాం, ఆ గడ్డి కూడా తింటుంది. దానా వేసినప్పుడు ఒక పూట దానా వేస్తాం, చక్కగా దానా తినేసి ఆ గడ్డి తినుకుంటూ ఆడుకుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నాటుకోళ్ళు పెంపకంలో మనం ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు. ఎక్కువ ఎస్టాబ్లిషన్ చేసినట్లయితే మనకి లాస్ వస్తుంది. చాలామంది అక్కడే వెనకడుగు ఇస్తూ ఉంటారు కోళ్ళ పెంపకంలో. కనుక సింపుల్ చిట్కాలు నేర్చుకోవాలా. ఇప్పుడు మరి వాటికి వ్యాక్సిన్లని, వాటికేమో మళ్ళీ నులి పురుగులు చచ్చిపోయేటటువంటి డీవార్మింగ్స్ అని ఆ మెడిసిన్లు ఈ మెడిసిన్లు కలుపుకుంటే మళ్ళీ మీకు వేలు వందలు ఖర్చు అయిపోతాయి, వేలు ఎగిరిపోతాయి. తీరా కోడిని అమ్మేటప్పటికి మీకు వచ్చేది ఎంత 600 800 వస్తాయి. మీకు ఖర్చు అయ్యేది ఎంత 1000 1500 ఖర్చు అవుతాయి. అంటే ఈ విధంగా కోళ్ళని పెంపకంలో లాస్ అవుద్ది. కనుక మీరు దయచేసి కోళ్ళని పెంచడానికి నాటుకోడికి పెట్టుబడి ఎక్కువ పెట్టొద్దు. తల్లి నుంచి పిల్లల్ని తయారు చేసి తల్లి నుండి వచ్చినప్పటి నుంచి పిల్లలకి మనం యాంటీబయాటిక్స్ మందులు ఏం అవసరం లేదు. మనం వాడుకొని ఇంట్లో తినే పసుపు, వాము,
జీలకర్ర ఇవి కషాయాలు చేసి పెడుతూ బెల్లం నీళ్ళు అవి పెట్టాలా ఫస్ట్ ఒక వారం. తర్వాత నుంచి డీవార్మింగ్ లాగా వాము నీళ్లు కషాయం బాగా వేడి చేసి పెడుతూ ఉండాలి. అలా చేస్తే మనకి సింపుల్గా కోళ్ళని పెంచడానికి చెప్తూ ఉంటారు వీడియోల్లో, చాలామంది చూశాను పెడుతూ ఉంటారు. కానీ మీరు అనవసరంగా అన్ని ఖర్చులు పెట్టొద్దు. నాటుకోడిని పెంచాలి అంటే సింపుల్గా తక్కువ ఖర్చులో పెంచే విధంగా మీరు తయారు చేసుకోండి అంతే. అలా అయితేనే మీకు డబ్బులు మిగులుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, మీకు ఒక ఎకరం, అరెకరం, పావు ఎకరం ఉన్నోళ్ళు చక్కగా ముందు జాలి వేసుకోండి. ఐరన్ జాలి వేసుకొని చక్కగా నాటుకోళ్ళని మీరు మెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక 1000 కోడి వరకు మీరు ముందు 200, 300 కోళ్ళ వరకు ఓపిక పట్టండి, అమ్మకండి. తర్వాత నుంచి మీరు మెల్లగా మార్కెటింగ్ చేసుకుంటూ మీకు వచ్చినటువంటి ఆదాయంతో వాటికి పెట్టుబడి పెడుతూ ఒక 1000 కోడి వరకు మీరు చక్కగా తయారు చేసుకోండి. 500 కోడి నుంచి మీకు ఇన్కమ్ రిటర్న్ వస్తాం మొదలైంది. మీకు 100, 200 నుంచి రిటర్న్ అంత రాదు. వాటి ఖర్చు వాటికి 100 కోళ్ళు 200 కోళ్ళు ఉన్న వాళ్ళకి వాటి ఖర్చుకి వాటికి సరిపోతాయి. మీకు 500 కోళ్ళ నుంచి మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మీకు ఖర్చులు పోగా అన్నీ పోగా లాభాలు మిగులుతాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 500 కోళ్ళ నుంచి మళ్ళీ 1000 కోడికి వెళ్ళాలి. కొన్ని అమ్ముకుంటూ వాటికి పెట్టుకుంటూ ఖర్చు మళ్ళీ డెవలప్ చేసుకుంటూ 1000 కోడికి వెళ్తే ఇక 1000 నుంచి మీకు రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీరు నెలకి 1000 కోడి ఉంటే మీరు ఈజీగా నెలకి 50,000 పక్కా వస్తాయి. మీకు 1000 కోడి ఉండాలి. 1000 కోళ్ళకి 1000 గుడ్లు రావు, 300 గుడ్లు దాదాపుగా వస్తాయి. మీరు అలాగ రోజువారీ ఇన్కమ్ చూసుకుంటూ వాటి మేతని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ చేతి నుంచి డబ్బులు ఎక్కువ పడకుండా వాటికి ఏమేమి వేయాలా, ఎలా చేయాలా, ఒక పూట కొన్ని సజ్జలు, జొన్నలు అవి దానా చేసి ఒక పూట వేయాలి. ఒక పూట ఏమో ఈ పచ్చగడ్డి, కూరగాయలు అంతా కూడా మీరు కవర్ చేసుకోవాలి. వాటికి ముక్కలు చేసేస్తే వాటికి విటమిన్స్, పోషకాలు అందుతాయి. దానా వేయడం వల్ల మంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కూడా అందుతాయి. ఇంకొక సలహా ఏంటంటే ఫ్రెండ్స్, మీకు మంచిగా ఇంకా చక్కగా ఇంకా తక్కువ రేట్లో పెరగాలంటే పెంట, ఆవు పేడ కానీ గేదె పేడలు పెంటలు ఉంటాయి కదా, ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు, ఒక పావు ఎకరం, అరెకరం ఉంటే చుట్టూ జాలి వేసేసి ఆ 4-5 పెంటలు వేసేయాలి అక్కడక్కడ కుప్పలాగిలాగా. చూడండి మేము వేసాం కుప్ప, ఇవి పెంట కుప్పలు. ఇలా కుప్పలు వేసి ఆ కుప్పల మీద నీళ్లు జల్లుతూ దాని మీద కొన్ని అట్ట ముక్కలు కానీ చెక్క ముక్కలు కానీ ఆ పేడ, మట్టి అన్నీ వేసేసి అలా వాటిని బాగా మాగనివ్వాలి. అలా మాగాక ఏం చేయాలంటే కోళ్ళని వదిలేయాలి వాటి మీదకి. ఇప్పుడు ఈ కోళ్ళని ఏం చేస్తాయంటే పెంటను తవ్వుకుంటే దీంట్లో పురుగు తయారైద్ది. మీరు ఎప్పుడైతే నానబెడతారో పెంటని చూడండి, ఇక్కడ మేము కుందేళ్ల పెంట అన్నీ వేసేస్తాం. పేడే తేలేదు కానీ కుందేళ్ల పెంటికలు ఇవన్నీ కూడా వేసాను చూడండి. ఇవ్వండి, ఇదేమవుతుందంటే తడిసి దీంట్లో ఒక రకమైనటువంటి పోషకాలు తయారవుతాయి, పురుగులు. ఆ పురుగుల్లో ప్రోటీన్ ఉంటుంది కనుక అవి తవ్వుకొని తింటాయి. ఈ విధంగా ప్లాన్గా చేసుకుంటే మన కోళ్ళల్లో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. మందులకి, మెడిసిన్స్ డబ్బులు పెట్టడం అనవసరం. మీరు నేచురల్గా మన ఇళ్లలో దొరికేటటువంటి దినుసులు, అల్లం, పసుపు, మిరియాలు, వాము, జీలకర్ర, సోంపు ఇవన్నీ మందులే. ఇవన్నీ యాంటీబయాటిక్స్. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. తెలియదు, కాకపోతే ఇవన్నీ వాడటం ఎలా వాడాలా, ఎంత డోస్ వేయాలని తెలియదు. మీరు కంపల్సరీ ఇలా వాడినట్లయితే మీకు నాటుకోళ్ళల్లో చక్కటి ఇన్కమ్ ఉంటుంది. నేను ఇంకా చుట్టూ జాలి వేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, చుట్టూ జాలి వేస్తా. ఈ జాలి వేసిన తర్వాతే అప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఎందుకు లాభాలు రావు, చాలామంది మేము లక్షలు పెడతాను, వేలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీ డబ్బులు ఒకేసారి పెట్టక్కర్లా. ఒక్క సంతకెళ్ళండి, సంతలో కొనకూడదు అంటారు. సంతలో కొని అమ్మేవి కూడా మన ఇళ్ళల్లో పెంచలాంటి. సంతలో కొనకూడదు, రోగాలు ఉంటాయి అంటే ఉంటాయి, ఉండకుండా ఎట్టు ఉంటాయి. మనుషులకి మనం రోగాలు రావటం లేదా? మనం ఇంజక్షన్లని ఆ మందులని వాడి తగ్గించుకుంటాం. తెలిసిన వాళ్ళు నాటు వైద్యాలు, ఆయుర్వేదం వాడి తగ్గించుకుంటారు. మరి మేమైతే మాకు ఏ రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా మేము మా దొడ్లో ఉన్నటువంటి మొక్కల్ని వాడి మేము తగ్గించుకుంటాం. 99% మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఇక తప్పదు అంటేనే లాస్ట్లో వెళ్తాం. అంతేగాని మ్యాక్సిమం మేము ఇక్కడ ఉన్నటువంటి ఔషధ మొక్కలు, తులసాకులు, రామ తులసి, కృష్ణ తులసి ఇలాంటివి వాడతాం. ఈ కోళ్ళకు కూడా వాడతాం తులసాకు. తులసికి కోళ్ళకి కొంత ఇన్ఫెక్షన్స్ వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్మొచ్చి అవి గాలి పీల్చడం కష్టమై నోటిని ఇలా నోరు తెరుస్తూ ఉంటాయి. అప్పుడు తులసాకుని ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు మీకు తెలుసు కదా, అలివేరా.
ఈ తులిసాకు రసాన్ని ఈ అలివేరా చూశారు కదా, అలివేరా దీని యొక్క బంకలాగా వస్తుంది. ఇది ఇలా తెంపితే ఒక బంక్ వస్తుంది చూడండి. ఇది ఈ బంకని కలపాల. తులిసాకు అలివేరా బంకని రెండింటిని కలిపేసి ఆ కోడికి దేనికైతే రోగం వచ్చి ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చేసి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందో ఈ అలివేరా మొక్క యొక్క రసాన్ని తులిసాకుని రెండింటిని మంచిగా కలిపి కొద్దిగా పసుపు వేయండి. దాంట్లో పసుపు వేసి ఆ పసుపు వేసినటువంటి బంకని ఆ కోడి నోట్లో పోయండి. రోజుకి 2 సార్లు పోయండి. అంతే. మీరు ఒక్క 2 రోజుల్లో కోడి తేడా కనబడిపోద్ది మీకు. అది ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి ఆడాక నోటిని గాలి నోటి ద్వారా పీలుస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమైపోద్ది మనకి ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని. ఎప్పుడైతే ఈ పసుపు, కలబంద, తర్వాత అలివేరా జిగురుతో ఉన్నటువంటి గమ్ను పసుపుని వేస్తామో అది లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్, దానికి ఇన్ఫెక్షన్ అయినటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా చనిపోయి దానికి ఆ బంక ద్వారా ఆ ఊపిరితిత్తుల్లో ఉన్న నీరు ఆటోమేటిక్గా దానికి మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు అది దెబ్బకి 2 రోజుల్లోనే కోలుకుంటుంది. ఇలాగనే మా దొడ్లో ఉన్నటువంటి కొన్ని ఆయుర్వేద మొక్కలను కూడా మేము కోళ్ళను బతికించడానికి వాడుతూ ఉంటాం. మేము పోయినసారి ఒక 50 కోళ్ళు దాకా పెంచాం. కానీ ఇది సరిగ్గా సెక్యూరిటీ చేయలేదు. మేము చేసిన తర్వాత మంచిగా ఇంప్రూవ్ చేస్తాం. ఆ 50 కోళ్ళు అమ్మేసాం. ఈ కుక్కలు కూడా అటాక్ చేస్తున్నాయి అనేసి. తర్వాత ఇగో ఒక పెట్ట మిగిలి మళ్ళీ 6 కోడి పిల్లలు ఉంటే ఈ 6టిని ఎలా కాపాడాలి చూడాలా. ఈ జాబుల్లో పెరగవంటారు, వదిలితేనే పెరుగుతాయి అంటారు కదా, అసలు ఎందుకు పెరగవు అని ఒక చిన్న టెస్టింగ్ కోసం ఈ జాబులోనే పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మలేరు అసలు. ఇక పుట్టిన పిల్లల నుంచి తల్లిని పిల్లలు దీంట్లోనే పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, దీని తల్లి లేదులేండి, మొన్న అమ్మేసాం. ఒకళ్ళు అర్జెంట్ కావాలంటే మా వాళ్ళు. చూడండి 6 పిల్లలు, 5 పెట్టలు కనబడుతున్నాయి కదా, అవి పుంజు. చూడండి ఇవి 8 నెలలు 9 నెలలు, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. చూడండి ఇలా ఉన్నాయి చూడండి. మరి పెరగలేదా? నేచురల్గా ఉన్నాయి చూడండి. అవి యాక్టివ్గా ఉంటాయి. అరే చూడండి ఎంత యాక్టివ్గా ఉంటాయో. ఏదైనా చిన్న పాము కానీ ఏదన్నా పిల్లి కానీ కనబడితే ఎగిరి గోల చేసేస్తాయి, పిలుస్తాయి మమ్మల్ని. మా ఇల్లు అదిగోండి అటు ఉంది చూడండి, అది కాబట్టి అదే ఆ చెట్టు దగ్గరే మా ఇల్లు. పిలిచి మమ్మల్ని గోల చేసి మేము దగ్గర కర్ర పట్టుకుని వచ్చాక అప్పుడే నిదానంగా కర్రెక్కి కూర్చుంటాయి. మేము చుట్టూ తిరిగి చూస్తాం. ఏమైనా పాము కానీ తేళ్ళు కానీ ఏదైనా పిల్లులు కానీ వచ్చినాయని చూసేటప్పుడు అవి కూడా అప్పుడు నిదానం అయిపోయి మంచిగా కూర్చుంటాయి, పిలుస్తాయి. ఏదన్నా అలజడైనా ఏమైనా పాము కానీ పిల్లులు కానీ ఏదన్నా వస్తే ఎమ్మటే పిలుస్తాయి, గోల చేసి పిలుస్తాయి. ఆ శబ్దాలకు మేము వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా కోళ్ళని పెంచడం అనేది ఒక కళ, ఒక ఆర్ట్. అదేదో మామూలుగా ఏదో పెంచేసాంలే డబ్బులు వచ్చేస్తాయి అనేసి చాలామంది ఆశపడి కోళ్ళని అడ్డగోలుగా పెంచేస్తారు. కొన్ని విషయాలు తెలియాలా. కోళ్ళని పెంచితే లాభం రావాలా, నష్టం రాకూడదు. ఇదే బేసిక్ మీద చాలామంది దీన్ని బ్యాక్ చేస్తూ ఉంటారు. పెంచరు, లాస్ వస్తున్నాయి. ఇంకోటి గలీజ్ అంటారు, లాస్ అంటారు, ఇంకని పెంచరు. కానీ వాటి రేటు ఇప్పుడు ఎవరు అలా పెంచలేదు కనుకనే మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కోడి కిలో వచ్చి 600, 500 పైనే. మరి ఎంత లాభాలు పెంచుకుంటే. కాకపోతే తెలియాలి, అదొక ఆర్ట్, అదొక కళ, ఓపిక ఉండాలి. మస్తు కళ అనేది బ్రహ్మ విద్యం కాదు. అది కోళ్ళని పెంపడం అనేది బ్రహ్మ విద్య కాదు, ఓపిక. ప్రధానంగా ఏ జంతువుని పెంచాలన్నా మనం వాటి నుంచి లాభాన్ని పొందాలంటే పేషియన్సీ, ఓపిక లేనిది ఏమీ చేయలేవు. ఓపిక లేనోడు జీవితంలో అభివృద్ధి చెందలేడు. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, ఫస్ట్ చాలా ఓపిక ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా. ఉంటే అప్పుడు వాటిని ఎలా కాపాడుకోవాలా, పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు మనం ఎలాగ సేవ్ చేసుకుంటే అప్పుడు మనకు అన్ని లాభాలు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే కోడి పిల్లలు పుట్టాక ఒక్క పిల్ల కూడా చావకుండా పెంచితేనే మనకు లాభాలు. పిల్లలు సస్తే మనకి లాభం రాదు. గుడ్లు అమ్మొచ్చు, కానీ గుడ్ల కంటే పిల్లల్లో లాభాలు ఎక్కువ. అదే 1000 కోళ్ళు అనుకోండి, 300 గుడ్లు పెడతాయి. అలా అయినా మీరు ఆ గుడ్లలో కనీసం 100 గుడ్లు పిల్లలు చేపించి 200 గుడ్లు అమ్ముకున్నా వాటి ఖర్చుకు సరిపోద్ది మళ్ళీ మీకు. తర్వాత మీరు కోడి పిల్లల్ని, పెద్ద కోళ్ళని ఒక రొటీన్గా మీరు ఒక రొటేషన్ చేసుకుంటూ సైజుల వారీగా, బ్యాచ్ల వారీగా అమ్ముకుంటే మీకు నెలకి ఈజీగా 50,000, మరి అంటే 1,00,000 కూడా వస్తాయి. కానీ అంతని మనం చెప్పొద్దు, ముందు తక్కువ అనుకుంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. 50,000 అయితే పక్కా సంపాదించుకోవచ్చు నెలకి. మళ్ళీ అదే 50,000 మీరు మళ్ళీ దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ 2,000, 3,000 అట్టా
10,000 కోళ్ళు అంటే ఇక మీరు కోటీశ్వర్లే. లక్షాధికారులు అని కూడా కాదు, 10,000 కోళ్ళు అంటే మీరు కోటీశ్వర్లు. మీరు కోట్లకి పడగెత్తినట్టే. ఎందుకంటే మార్కెట్లో వాల్యూ ఉన్న దానికి మనం ఎక్కువగా కష్టపడాలి. మార్కెట్లో వాల్యూ లేని వాటికి కష్టపడ్డా కూడా మనకి మార్కెట్ లేకపోతే చేసిన శ్రమంతా వృధా అయిపోద్ది. కనుక మార్కెట్లో దేనికి వాల్యూ ఉంటే దాన్ని మీరు దాని పట్ల కష్టపడండి, శ్రమ పడండి, ఇంట్రెస్ట్గా చేయండి, ఓపికగా చేయండి. ఓపిక, ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ కోళ్ళు అంటే అందరికీ పడదు. కొంతమంది కోడిని చూడగానే చిచి చిచి చేపే గలీజ్ 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 అలాంటి మెంటాలిటీ ఉన్నోడు కోడిని పెంచడం కదా అసలు దాని జోలికి కూడా వెళ్ళొద్దు కూడా. ఇంట్రెస్ట్ ఉండాలి. కోడి అనగానే మనసులో పంతం నచ్చిన వాళ్ళు ఉంటారు. కోళ్ళు అంటే చాలామందికి నచ్చింది. కోళ్ళు అంటే నచ్చినోళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అవ్వరు. కోళ్ళు అంటే నచ్చినోళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అయ్యే అంత చక్కగా దాన్ని చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరందరూ నాటుకోళ్ళు పెంచాలంటే కేవలం మందులకి, మాపులకి, టీకాలకి, తర్వాత యాంటీబయాటిక్స్కి మందులు పెట్టొద్దు దయచేసి. మీరు నాటుకోళ్ళని ఫస్ట్ నుండి 100 కోళ్ళ కాడ నుంచి 50 కోళ్ళ కాడ నుంచి ఎలా పెంచుకుంటూ వస్తారో మీకు పెంచే కొద్దీ అనుభవం వస్తుంటుంది. ఆ అనుభవం మీకు 1000 కోళ్ళు, 2000 కోళ్ళు, 3000 కోళ్ళు, మీకు 1,00,000 కోళ్ళ వరకు కూడా మీ అనుభవం పునాది రాయిలాగా పాతుకుపోయి మీరు ఎంతోమంది యూత్కి, ఉద్యోగాలు లేని వాళ్ళకి సలహాలు ఇవ్వగలరు. మీరు చేస్తున్నది చూపించి, మరి ఏదో గాల్లో కబుర్లు చెప్పడం కాదు, చూపిస్తూ. ఇప్పుడు చూడండి, ఇవి మీకు చూపిస్తున్నా నేను. పుట్టలు చిన్నపిల్లల్ని 8-9 నెలలు ఇలా పెంచవచ్చు, వదలకపోయినా పెరుగుతాయి, నేచురల్గా పెరుగుతాయి. చూడండి, బుట్టను జరుపుతాం. ఇప్పుడు చూడండి, పెంట ఉంది, పెంట, పెద్ద పెంట, ఇదంతా చూడండి పెంట పోసాం. ఈ బుట్టను ఏం చేస్తాం మేము, జరుపుతాం, ఇలాగా పక్క జరుపుతాం. జరిపే కొద్ది అవి తవ్వుకొని తింటాయి మళ్ళీ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు బుట్టను జరుపుతాను చూడండి. చూడండి జరిపాను. చూడండి ఆ పెంట అన్నది పోకుందంటే చూడండి, అది చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదిగోండి. అంటే మీకు శ్రమ లేకుండా ఇప్పుడు బుట్ట జస్ట్ జరుపుకోవడమే. మనం పెంటను తయారు చేయాలి. ఆ పెంట మీదకి బుట్టను కొద్దిగా జరిపామనుకోండి, చూడండి ఇట్లా తవ్వుకొని చూడండి. కానీ ఇప్పుడు దాంట్లో పురుగులు ఉంటాయి, చెద పురుగులు కానీ, ఎర్రలు కానీ, కుమ్మరి పురుగులు కానీ. ఎర్రలు, చెద పురుగులు, కుమ్మరి పురుగులు అన్నీ కూడా ఏంటి, ప్రోటీన్ ఫుడ్. అవి తింటాయి. వాటికి చాలా ఇష్టం. చెదలు, కుమ్మరి పురుగులు, ఎర్రలను తింటాయి. అంతా కూడా మాంసకృతుల కనుక అవి కోళ్ళు కూడా చక్కగా పెరుగుతాయి. చూసారా, కోళ్ళని బయటకి వదలకుండా పెంచే పద్ధతి, జాబుల్లో పెంచే పద్ధతి అది. అంటే మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, వదిలితే యాక్చువల్లీ ఇంకా చాలా మంచిది, కాదనట్లేదు. కానీ మనకి భయం వల్ల మనకి సెక్యూరిటీ లేని ప్రాంతాల్లో ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. గండు పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, నక్క వచ్చినా ఏమి చేయలేవు వాటిని. ఆ గంప, ఆ జాబు చాలా బరువు ఉంటుంది. దీన్ని లేపడం అంటే మామూలు విషయం కాదు, మనకే తొందరగా లేగదు. చూడండి జాబ్ ఎంత చాలా బరువు ఉంటుంది. పైన కూడా కొద్ది బరువులు పెట్టుకుంటే ఇక సేఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, ఈ నాటుకోళ్ళని చాలామంది యువకులు, నిరుద్యోగులు, చదువుకొని బీటెక్లు, ఎంటెక్లు, పాపం వాళ్ళు ఇక సరిగ్గా ఇన్కమ్ లేక హైదరాబాదులు, కలకత్తాలు, బెంగళూరులు, ముంబైలు ఇలా వెళ్ళిపోతూ పేరెంట్స్ని వదిలిపెట్టేసి ఏదో పొట్టకూటి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలంటారుగా ఫ్రెండ్స్. అలాగ పొట్టకూటి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. తన అమ్మల్ని, నాయనమ్మల్ని, అమ్మమ్మల్ని వదిలిపెట్టేసి డబ్బు కోసం, డబ్బు అనేసి ఆ డబ్బుల కోసం అమెరికాలో వెళ్ళిపోతారు, లండన్లో వెళ్ళిపోతారు. పాపం తల్లిదండ్రుల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని వదిలిపెట్టి. అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మన దగ్గర పేషెన్స్, మీరు ఓపిక కూడా జీవితాంతం ఓపిక బట్టి మీరు తాళాలు పెట్టుకొని గొళ్ళాలు వేసుకొని కూర్చోమనట్లా నేను. మీరు కొంతకాలం వరకే ఓపిక, తర్వాత మీరు ఓపిక పట్టవలసిన అవసరం లేదు. అవి చింత చిగురు ఎలా చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు మొక్కున్నప్పుడు తినొద్దు, చెట్టు అయ్యే వరకు ఓపిక పట్టాలి. చెట్టు అయ్యాక ఒకవైపు కోస్తుంటే మరోవైపు చిగురుస్తూ ఉంటుంది. డబ్బు సంపాదన కూడా అంతే. ఆ ఓపిక లేని వాళ్ళే తొందరగా వచ్చేయాలా, తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆశతో వాళ్ళు రాంగ్ స్టెప్లు వేస్తూ ఉంటారు. అందరం వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఏదో సాధించేయాలని వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్కి దూరం అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి డబ్బుకి దగ్గర అయిపోవాలని. డబ్బుకి దగ్గర అయ్యే కొద్దీ పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, బంధాలకి దూరం అయిపోతారు. అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది, మనం అనుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి.
తర్వాత డబ్బే మనకు చుట్టమైపోద్ది, డబ్బే తల్లి, డబ్బే తండ్రి, డబ్బే దైవం అయిపోద్ది. కానీ అలాగా అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఐడియాలు ఉండాలా, మనం ఎన్నైనా చెయ్యగలం. మనిషి అనుకుంటే మన ఇండియానే అమెరికా కంటే గొప్ప చేయగలం. కాకపోతే మనోళ్ళు, మన యూత్ కానీ మనోళ్ళు కూడా సరిగ్గా లేరు. మన లీడర్షిప్, మన యొక్క నాయకులు వీళ్ళందరూ కూడా సరిగ్గా లేరు ఫ్రెండ్స్. ఉంటే మన ఇండియా అమెరికా, రష్యా, చైనా, జపాన్ల కంటే చాలా గొప్ప దేశం మనది. ఎందుకంటే మనకున్నన్ని వనరులు వాళ్ళ దేశాల్లో లేవు. మనకేంటి వనరులు ఉన్నాయి కానీ ప్రయత్నాలు లేవు. వాళ్ళకేమో వనరులు తక్కువైనా వాళ్ళు చేసే ప్రయత్నాలతో వాళ్ళ దేశాలు అభివృద్ధి చెందుతుంది. మనమేమో అభివృద్ధి చెందిన దేశాలకి వెళ్ళి అక్కడేదో సంపాదిద్దాం అనుకుంటారు కానీ మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన లేదు. అవసరమైతే మన తల్లిదండ్రులని, పేరెంట్స్ని, బంధువులు అందరూ వదిలిపెట్టైనా వెళ్ళిపోతాం. అంత అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్. ఒక్కొక్క చుక్క కలిస్తేనే వాగులు, నదులు, వంకలయ్యి సముద్రాలు అవుతాయి. అలాగా మనం ఒక ప్లాన్ వేసుకొని ఒక్కొక్క రూపాయి కాడి నుంచి మొదలెడితే కోట్లు కోట్లు సంపాదించవచ్చు. టాటాలు, అంబానీలు వీళ్ళంతా ఎలాగా కోటీశ్వరులు పుట్టారా, లేకపోతే కోట్లు ఎవరైనా పెట్టుబడి పెట్టాడా? లేదే. నాన్ రొట్టెలు, ఛాయలు అమ్ముకొని రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ ఆ రూపాయిని 10 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు చేసుకుంటూనే డెవలప్ అయ్యారు. అంతేగాని ఒకేసారి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయరు. అలా చేసినోడు ఎవడు పైకి రాడు. అనుభవం, వ్యాపారానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్, అనుభవం కావాలి. పెట్టుబడి అని ఎవరైనా అన్నారనుకో అది రాంగ్. అది పెట్టుబడి కావాలి కానీ అంత మనం కోట్లు లక్షలు అవసరం లేదు. ఈ రోజుల్లో పెట్టి వేలల్లో ఉంటే చాలు, దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ బారైంది. ఎంత బారైనా మనకి పనికొచ్చే విషయాలకి మీరు ఓపిక పట్టాలా, వినాలా, తెలుసుకోవాలా, నలుగురికి చెప్పాలా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తొందరపడొద్దు. డబ్బు సంపాదించాలి అని ముఖ్యంగా యూత్కి చెప్తున్నా. యూత్ చాలా తొందరపడుతున్నారు. ఏదో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే ఆశ అన్నిటికీ దూరం చేస్తుంది. ఒక్క డబ్బుకి మాత్రమే దగ్గర చేస్తుంది. మీరు ఒక్క డబ్బుకి దగ్గర అవుతున్నారు అంటే అన్నిటికీ దూరం అవుతున్నారని. మీకు టైం కూడా దొరకదు చివరికి. కనుక అన్నీ మనందరితో, మన వాళ్ళతో అందరితో ఉంటూ కలిసికట్టుగా సంతోషంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ మన పెద్దోళ్ళందరికీ మనం సంపాదించాలి అంటే ఎన్నో వ్యాపారాలు. దాంట్లో నాటుకోళ్ళు. మీరు ఆలోచించుకోండి, ఈ రోజుల్లో ఎక్కువగా మనకు అవసరమైన ఏంటి? పాలు, పెరుగు, నాటుకోడి మాంసం, నాటుకోడి గుడ్లు, ఇవన్నీ కూడా చాలా మనకి హెల్తీ పరంగా చాలా ఉపయోగమైనవి, చాలా అవసరమైనవి ఇవి. మీరు అలాగ ఆలోచించి మీరు ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్ళండి. ముందు నాటుకోళ్ళు పెంచుకోండి. నాటుకోళ్ళల్లో ప్యూర్గా నాటుకోడి గుడ్లు పెద్ద పెద్ద అపార్ట్మెంటుల్లో పబ్లిక్, ఒక్కొక్క అపార్ట్మెంట్లో దాదాపుగా 200-300 బ్లాకులు ఉంటాయి. మీరు ఒక్కసారి ఒక బ్లాక్ ఒకరికి అమ్మండి, అందరినీ నీకు చెప్తాడు ప్యూర్ నాటుకోళ్ళు. మీకు కావాలంటే మీ యొక్క గార్డెన్ తీసుకొచ్చి చూపించండి వాళ్ళకి. ప్యూర్ నాటుకోడి గుడ్లు, ప్యూర్ నాటుకోడి మాంసం, ప్యూర్ గేదె పాలు, ఇలాంటివన్నీ కూడా మీరు డెవలప్ చేస్తే మన ముందు ఎవరు నిలబడలేరు సంపాదించడంలో. అలాగా మీకు సపోర్ట్ కావాలంటే ఉద్యోగాలు లేని చదువుకున్న యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకోండి. వాళ్ళని డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు డెవలప్ అవుతారు. టోటల్గా మన దేశం, మన ఇండియా కూడా డెవలప్ అయింది. ఏదో ఇది చిన్న విషయం అని మీరు పక్కకు తోసిపుచ్చకండి. చెప్తున్నాను కదా, ఒక్క నీటి చుక్క కలిస్తేనే మహాసముద్రాలు అవుతాయి, వాగులై, వంకలై, నదులై, సాగరాలు అవుతాయి. అలాగే మనిషి యొక్క ప్రయత్నంలో ప్రతి కాలం విలువైంది. కాలంలో తర్వాత మనం చేసే కృషి విలువైంది. కాలం, కృషి రెండు ఉంటే డబ్బు తర్వాత వస్తుంది. చాలామందికి తెలియదు అది. ముందే డబ్బు కావాలంట. ముందు డబ్బు కావాలన్నాడు ఎప్పుడు డెవలప్ అవ్వడు. కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మీరు శ్రమ, కృషి చేస్తేనే మీకు డబ్బు అనేది 3వ పాయింట్, అది లక్ష్మీదేవి కటాక్షం మీకు జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో ఈ రోజుల్లో ఉన్నటువంటి యూత్కి, నిరుద్యోగుల కోసం, ఏం చేయాలో తెలియకుండా ఏదో అయోమయంలో ఉండేటోళ్ళ కోసం పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఎనీ టైం, ఎనీవేర్, ఎనీదేర్, ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఏ టైంలో అయినా మీకు మా యొక్క సలహాలు చెప్తూ ఉంటాం. మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క
వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. సంపాదన కోసం ఆలోచిస్తూ సతమతం అవుతున్న వాళ్ళకి కూడా ఈ వీడియో కనుక మీరు ఏమీ వర్రీ అవ్వద్దు. మీకు ఎటువంటి టైంలో అయినా మీకు సలహాలు చెప్తాం. ఏ జంతువుల్ని, ఏ ఆవుల్ని, గేదెల్ని, కోళ్ళని ఈ రోజుల్లో ముఖ్యంగా మనిషికి మంచి ఆహారాన్ని అందించే వ్యవస్థల్ని మీరు చేసుకుంటే చాలు, మీరు కోటీశ్వర్లే. కాకపోతే చెప్తున్నాను కదా, పేషెన్సీ, ఓపిక, టైం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. మరో 10 మంది ఆరోగ్యవంతులను తయారు చేయగలం. కనుక ముందు ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. ఆరోగ్యం అంటే ఎలా వస్తుంది? ఇలాంటి వాటితో నాటుకోళ్ళు, గేదె పాలు, ఆవు పాలు మంచిగా మనం సొంతంగా చేసుకోవాలి. బయట దొరికే చికెన్లు, బాయిలర్ కోళ్ళు, గుడ్లు అవి ఎంతవరకు కరెక్ట్ అనేవి మనకి సరిగ్గా తెలియదు. వాటి కోసం అంటే అవి మాత్రం వీటి ఎంత బలమైతే కావు. అవన్నీ కూడా కొన్ని పోషకాలు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు. అంతే కదా ఫ్రెండ్స్, 6 నెలలు పెరిగే కోడి మీకు 2 నెలల్లోనే 45 రోజుల్లోనే పెరిగిపోతుందంటే ఆలోచించుకోవాల్సిన విషయం అది. చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలా. అవేర్నెస్ అందరికీ రావాలా. ఓకే ఫ్రెండ్స్, అది మనం కష్టపడి చేస్తేనే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం, ఈ 3 ఉండి మంచి శారీరక శ్రమ, మంచి నిద్ర, ఇది మనిషికి కావలసినవి. పట్టు, మనిషి యొక్క ఆరోగ్యానికి మంచి పట్టేంటి? శారీరక శ్రమ, మంచి ఆహారం, మంచి నిద్ర. ఈ 3 ఏదో ఒక్కటి మిస్ కొట్టినా మనిషి కొలాప్స్ అయిపోద్ది ఆరోగ్యం. కనుక ఈ రోజుల్లో ఆహారంలో కల్తీ, తాగే నీళ్ళల్లో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, తర్వాత శారీరక శ్రమ లేదు. మరి క్యాన్సర్లు, షుగర్లు, బీపీలు ఎన్ని రాక ఏమొస్తాయి చెప్పండి? మనం చేసే తప్పులే మనకి ప్రమాదంగా మారిపోతాయి. కనుక అవి కూడా మనం సరిదిద్దుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అవి మనకి మంచిది కాదని తెలిసినా మనం శ్రమ చేయలేక బద్ధకంతో, లేజీనెస్తో తప్పదన్నట్టు మళ్ళీ ఆ విష పదార్థాలే తింటున్నాం. మళ్ళీ మనం మంచిగా మార్చుకుందాం, మళ్ళీ మనం సొంతంగా చేసుకుందాం అనే ఆలోచన మనుషుల్లో రావటం లేదు. అవేర్నెస్ లేదు. ఎంతసేపటికి సుఖంగా అయిపోవాలా, కంఫర్ట్ సుఖం ఇప్పుడు అయిపోవాలా అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అయిపోవాలంటే మనం కూడా ఇప్పుడే అయిపోతాం. అది అలాంటి ప్రమాదకరమైన అనారోగ్యకారకాలైనటువంటి పదార్థాలని దూరం పెట్టాలి అంటే యూత్ ముఖ్యంగా నడుము కట్టాలి. పెద్దవారు యూత్కి గైడెన్స్గా, పడవకి చుక్కానిలాగా పెద్దవారు చెప్పాలి. కానీ పెద్దవాళ్ళు కూడా కొంతమంది డబ్బు కోసం టెంప్ట్ అయిపోయి పిల్లల్ని అమెరికాలు, ఫారెన్లు పంపించేస్తున్నారు. దొరికిందే ఛాన్స్ అని వాడు కూడా వెళ్ళిపోతున్నాడు. తర్వాత అక్కడ అలవాటు పడిపోయి వీడు చచ్చాడా బతికాడా అన్నీ ఇక అనవసరం. ఇక రావాలంటే రేపు 3 లక్షలు, పోవాలంటే 3 లక్షలు, అన్ని లక్షలు పెట్టి ఏం ఖర్చు వస్తాం అనేసి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నారు? రావాలంటే 3 లక్షలు, పోవాలంటే 3 లక్షలు, అక్కర్లేదు అని వీళ్ళు కూడా అలా అలవాటు చేసి మొత్తానికి మన యూత్ని తప్పుదారి పెద్దోళ్ళు కూడా పట్టిస్తున్నారు. దయచేసి డబ్బు సంపాదన కేవలం మీరు వెళ్ళేది డబ్బు సంపాదనకే. ఆ డబ్బు సంపాదన మన భారతదేశంలోనే ఉంది. మనకి తెలివితేటలు ఉండి మనం కష్టపడే తత్వం ఉంటే ఇక్కడే అమెరికా తయారు చేయొచ్చు. కనుక యూత్కి చెప్తున్నా, ముఖ్యంగా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దేన్నైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోళ్ళన్నా, గేదెలన్నా, గొర్రెలన్నా, మేకలన్నా ఎన్ని మనకు డబ్బు వచ్చే అన్నీ కూడా సోర్సెస్ చూస్తున్నారు కదా. ఇన్ని సోర్సెస్ పెట్టుకొని ఎక్కడో వెళ్ళి ఎత్తుక్కుంటున్నాం మనం. కనుక కొద్దిసారి ఆలోచించి మీరు కూడా కష్టపడి ఇలాంటి ప్రయోగాలు చేయండి, కష్టపడండి. ఓపికతో చేస్తే మీకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంతే, తర్వాత నుంచి మీరు హీరోలే. మీరు ఫస్ట్ వేలల్లో, తర్వాత లక్షల్లో, తర్వాత కోట్లల్లో వెళ్తారు. కాకపోతే మీరు పొద్దున్న 4:30-5ంటికి లేవడం అలవాటు చేసుకోండి. అదైతేనే సాధ్యమైంది. చెప్తున్నా కదా, అన్నిటికంటే విలువైంది కాలం, తర్వాత ఆరోగ్యం, 3వది డబ్బు. కాలాన్ని వేస్ట్ చేస్తూ ఆరోగ్యాన్ని చెడుగొట్టుకుంటే మట్టి పాలైపోతాం. అంతకంటే ఇక ఏం లేదు, మనం ఇంకేం లేదు, శూన్యం. కనుక ఈ 3 విలువైనవి కనుక వీటిని కాపాడుకోండి. కాలాన్ని, ఆరోగ్యాన్ని, మంచిగా ఆరోగ్యాన్ని, కాలాన్ని, శ్రమని చేయండి. శ్రమని చేస్తే ఆకలేస్తుంది, మంచి ఆహారం తినండి. శ్రమ చేసి ఆహారాన్ని తింటే మంచి నిద్ర పడుతుంది, హాయిగా నిద్రపడండి.
ఇది ఆరోగ్యానికి 3 మెట్లు: శారీరక శ్రమ, మంచి ఆహారం, మంచి నిద్ర. ఈ మూడిటికి దూరం అయిపోయారు. కనుక మీరు జాగ్రత్తగా ఈ మూడిట్లో మార్పు తెచ్చుకోండి. పొద్దున్నే మినిమం 5, 6 కల్లా లేవడం అలవాటు చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పేది నిరుద్యోగులు, సంపాదన కోసం ప్రాకులాడేటోళ్ళు, ఎలా సంపాదించాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము మరెన్నో సలహాలు ఇస్తాం. ఇంకా చాలా మీకు మీ యొక్క ఫ్యూచర్ అభివృద్ధి చెందడానికి, మన భారతదేశం తరపున మంచిగా డెవలప్ అవ్వడానికి మేము మీకు సహకరిస్తాం. బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారు. కనుక మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, జై హింద్, జై భారత్.